హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయవాడలో గాంధీ పార్క్ వెనక ఉన్నటువంటి తారాపేట్లో మనకి పాత రెంచులు అమ్మే షాపులు ఉన్నాయి. అవి చూద్దాం వెళ్ళి. ఇప్పుడు మనకి ఇది గాంధీ పార్క్ వెనకాలే ఉంటాయి. ఇది తారాపేటలో. ఇప్పుడు మీరు చూసింది నాజ్ ఎంటర్ప్రైజెస్. అక్కడ కొత్త రెంచులు అమ్ముతారు, టపారీ కంపెనీ రెంచులు. నాజ్ ఎంటర్ప్రైజెస్ లో అది దాటుకుని మనం ఇలా వస్తే ఇక్కడ మనకి అన్ని రకాల పాత రెంచులు అమ్మే షాపులు ఉన్నాయి. పాతవి ఉంటాయి, కొత్తవి ఉంటాయి. మీకు చిన్న రెంచి కాడ నుంచి పెద్ద రెంచి వరకు మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఇక్కడ లేకపోయినా మీకు తెప్పించేస్తారు. ఇప్పుడు మీకు పాతవి కావాలంటే పాతవి, కొత్తవి కావాలంటే కొత్త రెంచులు ఇక్కడ మీరు చూసి తీసుకోవచ్చు. ఏ మెకానిక్ అయినా అవసరమయ్యేది రెంచులు కాబట్టి ఇంట్లో వాడుకుంటాక కానీ అన్ని విధాలుగా పనికి వచ్చే రెంచులు ఇక్కడ ఉంటాయి. తక్కువ రేట్లోనే దొరుకుతాయి. మనం బేరమాడి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏ రెంచు కావాలన్నా మనం బేరమాడి తీసుకోవాలి. సుత్తులు, కటర్లు, మరి డ్రిల్లింగ్ మిషన్లు, మీకు వడ్రంగి మేస్త్రులకు కానీ, తాపీ మేస్త్రులకు కానీ, బైక్ మెకానికలకు కానీ, చిన్న కారు మెకానికలకు కానీ, ఎవరికైనా కానీ అందరికీ పనికొచ్చే రెంచులు ఇక్కడ దొరుకుతాయి. టూల్స్ మీకు కావాల్సిన టూలు వెతికి కొనుక్కుంటమే. రంపం కాడ నుంచి మీకు అన్ని రకాల పనిముట్లు ఇక్కడ పాతవి ఉంటాయి, కొత్తవి ఉంటాయి. మనం చూసుకొని కొనుక్కోవాలి. ఈ షాపులు, ఈ మార్కెట్ విజయవాడలో ఇప్పటి నుంచి కాదు, ఇది 100 సంవత్సరాల నుంచి ఉన్న మార్కెట్ ఇది. ఇప్పుడు పెట్టిన వాళ్ళు పోయి వాళ్ళ కొడుకుల యొక్క కొడుకులు ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో నార్త్ ఏరియా నుంచి, ఇటు రైల్వే వాళ్ళ నుంచి, అటు పోర్ట్ వాళ్ళ నుంచి కూడా వీళ్ళు రెంచులు కొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. జాకీలు, అన్ని రకాల వస్తువులు వీళ్ళ దగ్గర ఉంటాయి. మనం వెళ్ళి అడిగి కొనుక్కోవచ్చు. ప్రతిరోజు ఇక్కడికి ఎంతో మంది వచ్చి వాళ్ళకి కావలసిన పనిముట్లు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తా ఉంటారు. ఇక్కడ విజయవాడ జిల్లా నుంచే కాదు, మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకి కావలసిన సైజు రెంచులు కొనుక్కొని వెళ్తా ఉంటారు. కొంతమంది ఫోన్లు చేసి కూడా వీళ్ళ దగ్గర నుంచి రెంచుల్ని కొరియర్లో తెప్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ రెంచులు అనేవి ప్రతి వాళ్ళకి అవసరమైనవి ఎన్నో ఉంటాయి. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. ఇందాక మీకు చూపించిన ఆ నాజ్ ఎంటర్ప్రైజెస్ లో కూడా కొత్త రెంచులు టపారీ కంపెనీవి దొరుకుతాయి. ఇది మీకు ఇటు మార్కెట్ నుంచి కూడా దారి ఉంది. రెండోది ఇటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మీకు దారి ఉన్నది. ఇంకా అటేపు రైల్వే స్టేషన్ నుంచి దక్షిణం వైపు నుంచి కూడా ఇక్కడ వస్తాయి, మీకు దారి ఉంది. ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన రెంచులు తీసుకుని వెళ్ళొచ్చు. నేను ఇంతవరకు ఒక వీడియో పెట్టున్నాను, అది బాగా పోతుంది. అది ఏంటంటే కాస్త తొందరగా చూపించారు, కాస్త మెల్లిగా చూపించండి చెప్తే నేను మళ్ళీ ఇంకొక వీడియో పెట్టడం జరిగింది. ఇక్కడ రెంచులనే కాదు, పాత మోటార్లు కూడా కొంటారు, అమ్ముతారు. కొన్ని ఎలక్ట్రానిక్ పార్ట్స్ కూడా ఇక్కడ పాతవి, కొత్తవి కొని అమ్ముతూ ఉంటారు ఈ మార్కెట్లో. అదే కాకుండా ఇక్కడ కొత్త మోటార్స్, పంపు సెట్లు, చాలా రకాల కొత్త మార్కెట్ కూడా ఉంది ఇది తారాపేటలో. మీకు ఎలాంటి వ్యవసాయ ఉపకరణాలు కావాలన్నా తారాపేటలో మీకు దొరుకుద్ది. విజయవాడలో 1 టౌన్లో ఉన్నటువంటి తారాపేటలో మీకు అవసరమైన ఎన్నో పనిముట్లు ఇక్కడ వచ్చి మీరు కొనుక్కోవచ్చు. ఫైర్కి సంబంధించినవి కానీ, వ్యవసాయానికి సంబంధించిన మోటార్స్ కానీ, ఇంజన్స్ కానీ, అలాగే వెల్డింగ్ పనులకు పనికొచ్చే కార్ బ్యాటరీ, వెల్డింగ్ రాడ్లు, మళ్ళీ గ్రైండింగ్ చేసే మిషన్లు, కటింగ్ చేసే మిషన్లు కొత్తవి కూడా ఈ మార్కెట్లో దొరుకుతాయి. ఎక్కువగా మనకి
ఇటు పక్క లేత్ మిషన్ కాడ నుంచి మీకు అన్ని రకాల మిషన్స్ ఇక్కడ దొరుకుతాయి. మీరు కావలసిన వాళ్ళు వచ్చి ఇక్కడ షాపింగ్ చేయవచ్చు. పెద్ద పెద్ద మిషనరీల కాడ నుంచి చిన్న చిన్న మిషన్ల వరకు కొత్తవి దొరుకుతాయి. పాత మార్కెట్ కూడా ఉంది ఇక్కడ. ఈ మార్కెట్ కి రైల్వే స్టేషన్, బస్ స్టాండింగ్ దగ్గర ఉండటం కూడా ఇక్కడ ఒక ప్లస్ మార్కెట్ అయింది. ఇక్కడ బస్ స్టాండింగ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు, అలాగే కాకుండా సోమవారం చౌక్లో వస్తువులు కొని ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకెళ్తారు. ఇక్కడ సైకిల్కి సంబంధించిన సామాన్ల కొట్లు కానీ, అలాగే ఈ పంపు సెట్లు కానీ, ప్రింటింగ్ మిషన్లు కూడా ఇక్కడ కొన్ని సామాన్లు దొరుకుతాయి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాడ నుంచి ఎదురుగుండానే ఉంటది మార్కెట్. ఇంకా రెండోది ఏంటంటే, ఈ 1 టౌన్ లో బాబు రాజేంద్ర ప్రసాద్ రోడ్డు మీద అటు పైకి వెళ్తే మీకు పాత ట్రాక్టర్ సామాన్లు కూడా ఇక్కడ దొరుకుతాయి దగ్గరలోనే. అలాగే పక్కనే వస్త్రలత కూడా ఉంది, బట్టల కొట్లు పాతదే, చాలా పాత వస్త్రలత. కొత్త వస్త్రలత ఇంకో చోట కట్టారు, అది కృష్ణవేణి మార్కెట్ అని. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు కొనేవాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారు. ఎదురుగుండా ప్లాస్టిక్ మార్కెట్ కూడా ఉంది. ప్లాస్టిక్ మార్కెట్ అన్న వీడియో కూడా ఉంది నాది, ఒకసారి చూడండి మీరు. దాంట్లో అక్కడ దొరికే ప్లాస్టిక్ ఐటమ్ అంతా మీకు చూపించడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ బల్బులు అవి అమ్మే షాపులు కూడా ఇక్కడ పక్కనే మార్కెటింగ్ కూడా ఉంది. అది ఇక్కడ కూడా మీకు కావాల్సిన ఎలక్ట్రికల్ మార్కెట్స్, ఫ్యాన్లు, ఆల్ మిక్చర్స్ ఏవైనా కానీ అక్కడ సోమవారం చౌక్లో దొరకడం జరుగుద్ది. ఇది 1 టౌన్ లో ఉన్నటువంటి చాలా మంచి మార్కెట్లు. ఇక్కడ చుట్టుపక్కలే ఉండటంలో మనకి అన్ని ఇక్కడికే వచ్చి జనాలు తమకు కావాల్సినవి కొనుక్కొని తీసుకెళ్తుంటారు. ఇది 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఇది ఇటు వెళ్తే మార్కెట్ వస్తుంది, అటు పాత ట్రాక్టర్ సామాన్లు వస్తాయి, ఇటేమో మార్కెట్ వస్తుంది. ఇది గాంధీ పార్క్. ఇక్కడ ఇవన్నీ మీకు దగ్గరలో ఉండటం మూలన చాలా మంది వచ్చి ఇక్కడ ఈ కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మీకు ఇవ్వాలనుకున్న సమాచారం. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది చూడండి, దాని ప్రకారం మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.